ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. జాతక పరిశీలన లేకపోతే గ్రహానికి సంబంధించి లేకపోతే ఆ నక్షత్రాలకి సంబంధించి చాలా అద్భుతమైనటువంటి రీసెర్చ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. సర్వసాధారణంగా ఆదివారం పుష్యమి మొన్న జరిగింది. మొన్న ఫిబ్రవరి 1వ తారీఖున ఆదివారం పుష్యమి వచ్చింది. రవి పుష్యమి యోగము మంచి పవర్ఫుల్ డే కింద చూస్తారు. గురువారం పుష్యమి వచ్చినా కూడా అలాగే చూస్తారు. పుష్యమి అనే నక్షత్రం చాలా శుభదాయకమైనటువంటి నక్షత్రం అని పేరుంది దానికి. అయితే ఇట్లా స్పెషల్ డేస్ పుష్యమి నక్షత్రం సూపర్ సూపర్ అని మీలాంటి వాళ్ళందరూ చెప్తుంటే కింద కమెంట్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మాది పుష్యమి నక్షత్రం, మా లైఫ్ ఏం బాగాలేదు, చాలా స్లో లైఫ్ మాది అని చెప్పి కమెంట్స్ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాక్సిమం ఇదే ఉన్నారు, పుష్యమి నక్షత్రం నాది, మీరు చెప్పింది నిజమని చెప్పిన వాళ్ళు అసలు లేరు. ఎందువలన? వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ ఆన్ దిస్? నక్షత్రం లక్షణాలు మనం చూసుకుంటే నక్షత్ర లక్షణాలు వేరు, యోగాలు వేరు. ఇవి జాతకపరంగా వచ్చే యోగాలు. ఇవి పుష్యార్క యోగం అనేది తిథి వారం నక్షత్రం కలిసిన యోగం, దాని ఒక ప్రభావం అద్భుతమైన యోగం. అది ఆ యోగంలో కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల కలిసి వస్తుంది. ఇక పుష్యమి నక్షత్రాన్ని మనం తీసుకొని అనాలిసిస్ చేస్తే మా యోగం మాది బాలేదని అంటే గత జన్మలో వాళ్ళు చేసుకున్న ప్రారంభ కర్మ ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఎలా ఉండాలి అనేది నిర్ణయించేది మన రాశి. అంటే మనం ఇలా పుట్టాలి, ఈ రూపంలో పుట్టాలి, ఈ రూపురేఖలతో ఉండాలి, ఈ లక్షణాలతో కలిగి ఉండాలి అనేది రాశితత్వం. కానీ ఎలాంటి జీవితాన్ని అనుభవించాలి అనుకునేది లగ్నం. ఓకే, మనం పూర్వజంలో మనం పుణ్యరాశి ఎక్కువ ఉందా, పాపరాశి ఎక్కువ ఉందా చూసుకుంటూ, పాపరాశి ఎక్కువ ఉంటే ఏ లగ్నంలో పుట్టాలి, పుణ్యరాశి ఉంటే ఏ లగ్నంలో పుట్టాలి. సో లగ్నాన్ని బట్టి వాళ్ళ లైఫ్ జీవితం అనేది మారుతుంది తప్ప రాశి బట్టి జీవితం మారదు. నక్షత్రం బట్టి మన లైఫ్ మారదు. కాకపోతే నక్షత్రం ఒక గుణగణాలు మనకి వస్తాయి. సో గుణగణాలు వచ్చాయి అంటే ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం అని అర్థం. అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టాము అంటే పుణ్యం కింద చేసుకున్నట్టే లెక్క. పుణ్యం చేసుకుంటేనే పుష్యమిలో పుడతాం. పుష్యమి నక్షత్రం అంటేనే పుణ్యం. మాకు ఈ కష్టాలు వస్తున్నాయండి అని అంటే మనం దేవుడి దగ్గర వరం అడుగుంటాం. మేము చేసుకున్న ఏదైతే పాపకర్మ ఉందో దాన్ని తొలగించే అవకాశాన్ని మాకు ఇవ్వండి స్వామి అని అడుగుంటాం. అడిగితేనే స్వామి మనని ఇలా పుట్టించుంటారు. సో లగ్నంలో పుట్టినప్పుడు, ఆ లగ్నం పడినప్పుడు ఆ లగ్నానికి కనిపించే పాప ప్రారంభ కర్మ ఏదైతే ఉందో అది అనుభవించాల్సిందే. ఎక్కువ కష్టాలు పడితే వాళ్ళు అంతా బ్రహ్మాండంగా మోక్షలోకానికి వెళతారు. రేపు వచ్చే రాబోయే తరాలన్నీ కూడా వీళ్ళ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని అర్థం. అంతేగాని దారిద్రమైన జీవితం అని మేనిఫెస్ట్ చేసుకుంటే మనం ఏం చేయలేము. కానీ అంత ఓపిక లేదండి. మోక్షం వస్తుంది, ఓకే బాగుంది, మంచి సాధన చేసే వాళ్ళకైతే అల్టిమేట్ గోల్ మోక్షం. కానీ మాకు అంత ఓపిక లేదండి, కష్టాలని మేము భరించలేకపోతున్నామండి అని అంటూ ఉంటే బాధ అనిపిస్తుంది. నా కమెంట్స్ చూస్తే బాధ అనిపిస్తుంది. ఇట్లా మరి ఎట్లా మారుతుంది జీవితం? ఇంత స్లోగా ఎందుకు ఉంటుంది అసలు వాళ్ళ లైఫ్? స్లోగా ఉండదు నాన్న. ఇప్పుడు పుష్యమి నక్షత్రానికి అధిపతి ఎవరు? శనేశ్వరుడు. నక్షత్రం ఉండేది ఎవరు? కర్కాటక రాశిలో. సో కర్కాటక రాశి అధిపతి ఎవరు? చంద్రుడు. అంటే శనేశ్వరుడు చంద్రుడు అంటే ఇక్కడ ఏంటంటే వాయుతత్వము జలతత్వం రెండు కాంబినేషన్స్ కలిసి ఉన్నాయి. సో మనం నీళ్లు తాగేటప్పుడు స్మరణ చేసేటప్పుడు కూడా నేను బ్రహ్మాండమైన జీవితాన్ని గడపగలను, నా జీవితం అదృష్టంగా మారుతుంది, నేను ఏదైనా సాధించగలను, నా వల్ల ఏ పనైనా చేయగలను, నేను చేయగలని 100% చేయగలుగుతాను అని వీళ్ళు అనుకోగలిగితే ఆ నీరు ప్రవాహం బాడీలోకి వెళ్ళినప్పుడు ఔషధంగా మారి ఐడియా పనిచేస్తుంది. ఇది మన ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. నీళ్లు తాగేటప్పుడు నీరుకు పవర్ ఉంది, నీరుకు మెమరీ ఉంది. సో నీటితో మనం ఏదైతే అంటామో అది మనతో స్పందిస్తుంది. సో వీళ్ళు ఏంటంటే ఏం చెప్తారో వీళ్ళు ఏం మారదు అని వీళ్ళు ఫిక్స్ అయ్యారు. వీళ్ళే వస్తూ ఉంటుంది. వాయుతత్వమైన రాశి కదా వీళ్ళది పుష్యమి నక్షత్రం. గాలిలో వ్యాపిస్తుంది చుట్టూ ఈ మాటలు తిరుగుతుంటాయి రౌండ్ గా. అవును, ఏం బాగా ఇప్పుడు మనం వెళ్ళగానే ఇప్పుడు మనం మామూలుగా మనం చెప్తే ఒక మంచి పర్ఫ్యూమ్ వేసుకున్నాం, రాగానే ఆ రూమ్ అంతా సువాసన జరుగుతుంది. ఎందుకు వచ్చింది? పర్ఫ్యూమ్ ఎప్పుడు వేసుకున్నాం మనం? పొద్దున ఎప్పుడో కొట్టుకున్నాం ఏంటి శారీ మీద. కానీ సడన్ గా ఎంటర్ అవగానే వాళ్ళకి వచ్చింది. ఎలా వచ్చింది? వ్యాపించింది గాలి వల్లే కదా. సో ఈ నక్షత్రానికి వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళు వెళ్తూ ఈ ఇంటర్వ్యూ అయినా పాస్ అవుతాను లేదో చూద్దాం, ఆడేం అడుగుతారో క్వశ్చన్స్ నేనేం చెప్తాను ఆన్సర్ అవుతుందో అవదో, ఏంది నా కర్మ తగ్గట్టే జరుగుతుంది, నా కర్మ తగ్గట్టు నడుస్తుంటే గాలి అదే సౌండింగ్ సిస్టమ్ లో నడుస్తుంది వెళ్తుంది.
ఒక వీళ్ళు అలాగే లోపులో ఉన్నట్టు వాళ్ళు పాపం. అంతే. అరే రే. అలా వెళ్తారు, ఖచ్చితంగా వాళ్ళు దోసేస్తారు అవతలకి. సౌండింగ్ అంతే కదా. ఇప్పుడు బాడీ ఎనర్జీ వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, ఇలా మూసుకుంటాం ముక్కు మూసుకుంటాం. 100%. సో వీళ్ళు నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ సోర్స్ తో మాట్లాడుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. రెండోది ఏంటి, వీళ్ళకి కర్కాటక రాశి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం లోభత్వం, అంటే ఏదైనా సరే కొంచెం జాగ్రత్తగా పనులు అనొచ్చు మనం, జాగ్రత్త పనులు కొంచెం ఉంటుంది, కొంతమందికి ఉంటుంది. కొంతమంది ఏంటంటే సెన్సిటివ్ గా ఆలోచించుకుంటారు, అంటే ఉన్నది ఖర్చు పెట్టేసుకుంటే రేపు నా భవిష్యత్తు ఏంటి, జాగ్రత్తగా వాడుకోవాలి కదా. మంచి క్వాలిటీ, మంచి క్వాలిటీ. సో మంచి క్వాలిటీయే కానీ బయటికి కొంచెం ఇన్ఫియారిటీ కూడా ఎక్కువ వీళ్ళకి. సో నలుగురిలో నవ్వారు అనుకో, ఒకరు వీళ్ళు చెప్పింది అంత నచ్చలేదు మాకు అన్నారు అనుకో, వీళ్ళు వెంటనే ఫీల్ అయిపోతారు, కొంచెం లోపలికి వెళ్ళిపోతారు, ఆలోచన విధానం మళ్ళీ మారిపోతుంది. వీళ్ళు మంచిగా ఆలోచించి మాట్లాడదాం అనుకున్నా అవదు. వీళ్ళని ఇంట్లో వాళ్ళు చాలా అబ్జర్వేషన్ ఏంటంటే, నువ్వు సూపర్ రా, నువ్వు బ్రహ్మాండంగా చేయగలుగుతావు, అరే నీకు రాకపోతే ఎవరికి వస్తుందా, నువ్వు బ్రహ్మాండమైన యోగం రానిది నీకు వస్తుంది అని చెప్పాలి. అప్పుడు వాళ్ళు కొంచెం ఆ ఎనర్జీని ఆనందంగా వాళ్ళు తీసుకొని నిజంగా నాకు బ్రహ్మాండంగా వస్తుందేమో చెప్పారు కదా అని ఏదైతే వీళ్ళు సౌండ్ ఇస్తుందో అక్కడ పనిచేస్తుంది. చాలా మందికి మేనిఫెస్ట్ పనిచేయదు, కొంతమంది పనిచేస్తుంది. ఎందుకు పనిచేస్తుంది అంటే రీజన్స్ ఆఫ్ వాళ్ళ జాతక నక్షత్రాలు బట్టి వీళ్ళకి మేనిఫెస్ట్ పనిచేస్తుంది 100%. నేను బ్రహ్మాండం, నేను పాజిటివ్, నేను చక్కగా చేయగలను, నా వల్ల అవుతుంది అని వీళ్ళు ప్రతిసారి అనుకున్నారో 100% అయిపోతుంది. కానీ మనసులో డౌట్ ఉండకూడదు వీళ్ళకి అన్నప్పుడు కూడా. ఓకే, అయితే పుష్యమి నక్షత్రం చంద్రుడికి సంబంధించి, అంటే అక్కడ ఉంటాడు కాబట్టి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో కర్కాటక రాశి. వీళ్ళకి అంటే పుష్యమి నక్షత్రానికి ఏ గ్రహం మంచి చేస్తుంది అని అనుకోవచ్చు, ఏ లగ్నం వీళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు పుష్యమి కర్కాటక రాశి ఏ లగ్నంలో వీళ్ళు పుడితే కొంచెం బెటర్ వీళ్ళు అనేది ఏమైనా అనాలిసిస్ ఉందండి మీ దగ్గర? అంటే లగ్నం ఏ లగ్నం కాదు, లగ్నానికి యోగ కారకులైన గ్రహాలు అనుకూలంగా ఉండాలి. మరి అప్పుడు అందుకనే అడిగాను, ఏ గ్రహం వీళ్ళకి యోగిచ్చే పరిస్థితి ఉంటుంది పుష్యమి నక్షత్రానికి? అది లగ్నం బట్టి వస్తుంది అన్న, మళ్ళీ లగ్నం రెండు ఇంటర్లింక్ అయ్యింది. ఇంటర్లింక్. ఇప్పుడు మనం కర్కాటక రాశి కర్కాటక లగ్నం తీసుకోవాలి. సో కర్కాటక లగ్నానికి యోగ కారకుడు ఎవరు, మనకి గురువు అని చెప్పారు. గురువు. సో గురువు ఎక్కడున్నారో చూసుకోవాలి. గురువు నీచస్థితి ఉన్నాడా, వీళ్ళ పరిస్థితి కాస్త నీచస్థితిలోకి వెళ్తుంది. ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, ఎడ్యుకేషన్ రాదు ఉంటుంది. సో కర్కాటక లగ్నానికి బుధుడు తృతీయ వ్యయాధిపతి. సో ఈయన ఎక్కడున్నాడు, తృతీయ వ్యయాధిపతి తృతీయ స్థానంలో ఉంటే కాసంత మాటతనం ఇస్తాడు, మాటకారితనం ఇస్తాడు. అది మంచిదనమో చెడుదనమో కొంచెం మాట్లాడితే మాటలతో గెలిచేస్తారు వీళ్ళు, అది అదృష్టం ఉన్నలేము. కానీ బుధుడు తృతీయ స్థానంలో అంటే ఉచ్చస్థితి, అంటే మన కన్యారాశిలో ఉండనుకోండి, వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. లేదు బుధుడు అక్కడ లేడు, వీళ్ళు ఆయన ఇంకా డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి అక్కడ బుధుడు ఒక ఎనర్జీస్ పనిచేయవు. సరే మాటలు రావు, సైలెంట్ అయిపోతారు, ఏదైనా చెప్పాల్సిన విషయం చెప్పరు, కోపంగా గట్టిగా మాట్లాడేస్తారు, దాంతో మొత్తం పోతుంది అక్కడ. పౌరుషం వచ్చి బట్టి మాట్లాడేస్తారు. కొంతమంది గోడల్ని తలుపులు కొడుతుంటారు కోపానికి, టప్ప టప్ప టప్పని కొడుతుంటారు, అంత కోపం ఉంటుంది వాళ్ళకి. కొంతమంది తలలు కొడుకుంటారు పుష్ప నక్షత్రం వాళ్ళకి. సో దీనికి కూడా ఏంటి, దాని డిఫరెంట్ కుజుడు ఎక్కడున్నారు వాళ్ళకి. కర్కాటక లగ్నానికి కుజుడు నీచ స్థితి. ఒక్కొక్కసారి కర్కాటక లగ్నంలో కుజుడు ఉంటే ఇంకా అది ఇంకా దారుణంగా ఉంటుంది. పుష్ప నక్షత్రం కర్కాటక లగ్నం కుజుడు అక్కడ ఉండాలి. సో మనం అందుకని ఈ లగ్నాలు బాగుంటాయని చెప్పడానికి లేదు ఇక్కడ. జాతకం చూసి ఒకవేళ మా లైఫ్ స్టైల్ మాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో ఫైనాన్షియల్ గా ఉండే ప్రాబ్లం ధనస్థానం ఎలా ఉంది, యోగ స్థానాలు ఎలా ఉన్నాయి చూసుకుంటే ఏ యోగం వీళ్ళకి వస్తుందో చెప్పచ్చు. పుష్ప నక్షత్రానికి గురువు యోగ కారకుడే, తర్వాత శనేశ్వరి యోగ కారకుడే. సో వీళ్ళిద్దరిని కూడా చూసుకోవచ్చు మనం. సో రెండు బలాల్లో ఎలా ఉన్నాయన్నది వాళ్ళ జాతకాన్ని మనం పరిశీలన చేయాలి తప్ప మనం ఇలా అనాలిసిస్ చేసి చెప్పలేము. ఓకే, గాట్ ఇట్. అయితే ఏ దేవతారాధన జీవిత పర్యంతం వీళ్ళు చేసుకోవాలండి? 100% వీళ్ళు ఆంజనేయ స్వామి. ఎందుకంటే వీళ్ళు ధైర్యం కావాలి. ఎప్పుడు కూడా ఇన్ఫియారిటీతో వీళ్ళు బాధపడుతుంటారు. ఆ ఇన్ఫియారిటీ నుంచి బయటపడాలి వీళ్ళు. ఆ ఇన్ఫియారిటీ కొంతమందికి మాటల్లో ఉంటుంది, కొంతమందికి చేతల్లో ఉంటుంది. వాళ్ళు బాగా చేస్తే ఎవరన్నా చూస్తే వాళ్ళు చేయడం ఆపిస్తారు, ఆ చేయడం రాదు వాళ్ళకి. అందువల్ల ఆంజనేయ స్వామి చేయడం వల్ల వీళ్ళకి ధైర్యం వస్తుంది, ధైర్య సాహసాలు ఏర్పడతాయి. రెండోది ఏంటంటే వీళ్ళతో ఉండే ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు ది బెస్ట్ అని అంటూ ఉండాలి. వీళ్ళు బద్దగించకుండా ఏ పనైనా చేయాలి, అది వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. చాలా చక్కగా తెలియజేశారు, ఇది హెల్ప్ అవుతుంది. ఎంతసేపు ఇంతే 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 అని నెగటివ్గా ఆలోచించకుండానే ఆవిడ కూడా చెప్తున్నారు వీడియోలో, మొత్తం అదే ఉంది. కాబట్టి బీ పాజిటివ్, మీ లైఫ్ మారాలి, హ్యాపీగా ఉండాలి మీరు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః.